ఎవ్వరు రానట్టున్నారు కదా. సరోజ్ ఒక్కతే వచ్చినట్టున్నది. సరోజా, ఒక్కదానివే వచ్చినావానే? అయ్యో, ఇంకెవరు రాలేదా? నిన్న అత్త అన్నారు కానీ ఇవాళ ఎందుకో తప్పించారు, రాలేదు. నేను అత్త అన్నా కదా, అందుకే వచ్చిన. అవునానే? ఇట్లా ఒక్కదాని చేస్తే చేయని పని అవుతుందా? 10 మంది చేసే పనికి ఒక్కదాని ఎన్ని రోజులు చేస్తావు? నేనేం చేయాలి రావడానికి? నేను కూడా రాకపోదును కానీ చేయకపోతే నాకు ఇంట్లో వెళ్ళదా, అందుకే వచ్చిన. చేసుకోవాలి కానీ చేసుకుంటేనే 4 రూపాయలు మిగులుతాయి. మొత్తం ఇంటికా ఉంటే ఏమవుతుంది? ఏంది ఎట్లా తేడాగా చూస్తాడు? సరే పో, పని చేసుకోవాలి. మళ్ళీ పని కాకపోతే మీ బాపు తిడతాడు. సరే పోతా కానీ రూపాయితుంది, కొన్ని మంచిలు తాగిపోతా. అగో చేయండి, పట్టినావు విడిచిపెట్టు. పట్టింది విడటానికేనా? మరి దేనికి? మంచి మాట కొద్ది విడు, లేకపోతే లొల్లి పెడతా. గట్ల లొల్లి పెట్టనిస్తా నేను. అడుపో అడువే. ఇప్పుడు ఏమైంది నీ జీవితానికి? ఇంకేమైంది అంటున్నావా? నా జీవితం నాశనం చేసింది కాక ఎందుకు బాధపడుతున్నావే? తీసుకో, ఇగో నువ్వు ఇంకేమైనా తీసుకొచ్చి ఇచ్చావనుకో ఇంతకు డబల్ ఇస్తా. రేపటి నుంచి సేన్ పని కాదు, పూరీల సంగతి చూడు. నేను పోయత్తిగా పని చూసుకో. బుజా ఓరు బుజా. బాపు వచ్చినవానే? పొలం మొత్తం మారిందా? మారింది బిడ్డ. బువ్వ అయిందా? బువ్వ అయింది కానీ ఇంకా కూర కాలేదే. ఇంత తొక్కేసి బువ్వ బిడ్డ, తినిపోతా, పని ఉంది. సరే బాపు, నువ్వు కాలు చేతులు అడకచ్చుకోపో. సరే బిడ్డ. బాపు నీకు సంవత్సరం పెళ్లి సంబంధం చూసి లగ్గం చేద్దాం అనుకుంటున్నా, ఏమంటారా మరి? ఇప్పుడే పెళ్ళి ఎందుకు బాపు? ఓ 2-3 సంవత్సరాలు అయినాక పెళ్లి చేసుకుంటా. నేను పెళ్లి చేసుకొని పోతే నీకు బువ్వ కూర ఎవలాంటి పెడతారు చెప్పు? నువ్వు ఎదిగినాక అంటి పెడుతున్నావు కానీ నువ్వు చిన్నగా ఉన్నప్పుడు మీ అమ్మ చనిపోతే నేను అండకపోతే ఎవలాంటి పెట్టాలి చెప్పు? నా వంట నేను చేసుకుంటా, నా గురించి నువ్వేమి రంది పెట్టుకోకు. నువ్వు లగ్గం చేసుకుంటే కావాలి, గంతే. అంతే అంటావు కదా నువ్వు అనేది? అవు బిడ్డ, మీ అమ్మ ఉంటే ఇదివరకు ఎన్ని సంబంధాలు చూసినావు. అదే నేను లేట్ చేసింది అనుకో, 4 రకాలు అనుకుంటారు. సరే నాన్న, నీ ఇష్టం. నాకు కైకిలికి టైం అవుతుంది. నువ్వు మళ్ళీ పోయేటప్పుడు ఇంటికి తాళం వేసిపో, సరేనా? సరే బిడ్డ. ఈ పోరే పోతావు కానీ మస్తున్నది, దీన్ని ఒక పట్టు పట్టాలి. సరోజా ఇట్లా ఒకసారి. వస్తానా పటేలా? సరే అత్త. ఏం పటేలా చెప్పు. ఇలా పొరక కుప్పేసి మొత్తం అయితే అదే ఇలా కాదు పటేలా, రేపైతే అయిపోద్ది. సరే కానీ ఇంకా పూరేవైతే కొత్తగా కనబడుతుంది. ఎందుకు? కాపోరి మీద పట్టదా కళ్ళు? అట్లాంటి కళ్ళు ఇంకా నాకు పని కాదు. ఎందుకు కాదు, నువ్వు ఉన్నావు కదా పని చేసి పెట్టడానికి, అదే అయిద్ది. ఇదివరకు వచ్చిన వాళ్ళు వేరు, ఈ పొల్ల వేరు.
ఎందుకే? అసలు ఏమకు తల్లి లేదు, ఆమె మరవం కూడా నాకు తెలియదు. తెలుసుకోవాలి చెప్తా పో. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇవాళ తీసుకునే దానికంటే డబుల్ తీసుకో. పని చేస్తాను ఒక అంతే, అస్సలే మిస్ కావద్దు. ఈ బక్కోడు పట్టు పడితే విడిచిపెట్టాడు. ఏం చేయాలి? ఏదో ఒకటి చెయ్యాలి. సత్యనా, ఓ సత్యనా, సత్యనా గీడున్నావానే? ఏం లేదు, బోల్తో అవుతున్నా. కూర్చో. అవు ఇంట్లో బిడ్డలేదా అనే కనబడతలేదు. ఉన్నదే ఇంట్లో పని చేస్తుంది. ఎటు పోలేదా అని? పోయేదే ఉండనే, నిన్ను కలిసిపోదామని వచ్చిన. అవునా? నేను చెప్పిన ముచ్చట ఎడదాకా వచ్చిందే? గా ముచ్చట చెప్దామని వచ్చింది. మా బామ్మది సడ్డకుని కొడుకున్నాడు, మంచి సంబంధం. నువ్వేమంటావు మరి? పిల్లవాడు మంచోడేనా? చదువుకున్నాడా? వాళ్ళకి భోజనాలు ఉన్నాయా? మరి పిల్లగాడు మంచోడేనే, ఒక్కతే అక్క, ఆమె కూడా లగ్గమైనది. ఇంజనీరింగ్ చదువుకున్నాడు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండు. 5 ఎకరాల పొలం ఉన్నది, ఇంటికాడ భూమి జాగా కూడా మంచిగానే ఉన్నది. అంతమందం ఉంటే మా ఆధారే. కాకపోతే ఇంత మర్యాద మంచిగా ఉండి నా బిడ్డను కొట్టకుండా తిట్టకుండా ఆదుకుంటా అయిపోయానే. అంతకన్నా కోరుకునేది ఏం లేదు నేను. ఏ మర్యాదకు మనమే అందమే వాళ్ళకు. పిల్లగాని తల్లిదండ్రులు అయితే బాగా మంచోళ్ళు. నీ బిడ్డ వాళ్ళ ఇంట్లో పడ్డదనుకో, అదృష్టమే పో. అదేనే, ఎందుకంటే తల్లి లేని పిల్ల కదా. వాళ్ళు అమ్ముంటేనేమో మంచి చెడ్డలు అన్నీ అదే చూసుకునేది. అందుకే జాగ్రత్త పడుతున్నా. ఏం మాట్లాడుకుంటారే కాక? ఏం లేదు బుజ్జి, నీకే సంబంధం చూడు అంటే చూసిన. వాళ్ళు మంచోళ్ళేనా, మర్యాద మంచిదేనా, ఉన్నోళ్ళా అని అడుగుతుండు. సత్యనా, నీకు వాళ్ళ గురించి పూర్తి బాధ్యత నాది, సరేనా? మీరిద్దరు సరే అంటే ఓ రోజు బుజ్జిని చూడడానికి వస్తారు. బుజ్జి నువ్వేమంటావురా? ఏమో కాక, బాప ఎట్లా చెప్తావు అట్లా. నాకేం ఎరకనే, మీకే తెలవాలి. సత్యనా ఏమంటావే మరి? నువ్వు అవును కాదో విషయం ఏదో ఒకటి చెప్తే వాళ్ళకి ఫోన్ చేసి చెప్తా. సరేనే, నువ్వు చూసిన వెంటనే మంచి సంబంధం అయితేనే చూస్తావు. చెడ్డ సంబంధం అయితే ఇక్కడ దాకా తీసుకొస్తావా? వాళ్ళనే ఓ రోజు మంచి రోజు చూసుకొని రమ్మని చెప్పు. సరేనే మరి, వాళ్ళకి ఫోన్ చేసి చెప్తా. పోయేత్తా. సరే పోయేత్తరా బుజ్జి? సరే కాక, పోయిరా. వచ్చినవా అత్త? తయారు కాలేదా ఇంకా? తయారైనా, ఇప్పుడే తిన్నా. టిఫిన్ పట్టుకొని వస్తావు. సరే పెద్ద పట్టాలకి పోలే కానీ పొలం కాడికి ఇంకా పోలేదు సెల్లే, ఊళ్ళోకి వచ్చే వరకు లేట్ అయింది. ఎప్పుడు తినిపోతా. అత్త పోదాంపా, టైం అవుతుంది. బాపు పోయేత్తనే. సరే, ఎండకు తువ్వాల కట్టుకో. సరే బాపు, నువ్వు పైలం. ఏం కూర బుజ్జమ్మ మీది? మాదా బీరకాయ పెసరపప్పు అత్త. మరి మీది? టమాటా కూర. అవుగానత్త, అసలు మందంతా ఎడవేరు, ఎవరు కనబడతలేరు కదా. ఇవాళ అత్తరా రారా? మన ఇద్దరమేనా? ఏ అత్తరు, పటేలది కొద్దిగా వేరే షెల్ల పని ఉందట, మన బోధిని వెళ్ళే వరకు అత్తరు. ఓ అవునా? దా తొందర పోదందా. ఇదమ్మా అత్త, పప్పన్నావు ఎప్పుడు పెడతాన్నావు మరి? ఏంది పప్పు అన్నావా? నువ్వు అదేంటి, నాకు అర్థమైతలేదు అత్త. అర్థమయ్యేటట్టు చెప్పు. అదే నీ పెళ్ళి ఎప్పుడు, పెళ్లి భోజనం ఎప్పుడు పెడతావు అంటున్నా. పెళ్లి భోజనమా? ఎందుకు పెట్టత్త? ఈ సంవత్సరం పెడతా కావచ్చు. బాపు సంబంధాలు చెప్తాడు. సంబంధాలు చూస్తాండా? ఇంకేంది, పెళ్ళైనాక మళ్ళీ అందరిని మర్చిపోతా కావచ్చు. ఇక గట్లెందుకు మర్చిపోతా అత్త? నేను ఊర్లో పుట్టి పెరిగిందని కదా, గట్ల మర్తనే చెప్పు. ఏమైంది సరోజా? ఇవాళ కూడా ఇద్దరు వచ్చిర్రా? మందే వాళ్ళు రాలే ఇంకా? వచ్చారు, మనం ఇంకో షెడ్లో పోయారు, బోధన వేయాలకి వస్తారు. సరే సరే, పని చేసుకోర్రి. అత్త, వాళ్ళు ఎవరు? ఈ షేనా అల్లదే, పటేల్ కొడుకు, మంచోడు.
సరోజా నీళ్ళు తెచ్చుకుందారా దూపు అవుతుంది కదా. ఉన్నాయి పంపించమంటావా? పంపి తాగుతా. బుజ్జమ్మ ఒక బాటిల్ తీసుకుని ఒక పటేల్కి ఇచ్చిరాపో. అబ్బో నేను పోనత్తా, నాకు భయం. నువ్వే పో. నాకు మోకాళ్ళ నొప్పులు కాదురా, కొంచెం పోయి ఇచ్చిరాపో. ఏ గట్ల కాదత్తమ్మా, నాకు భయం అవుతుంది, అందుకే పోనంటన్నా. నీకేం భయం రా? నేను లేనా ఇక్కడ? నేను చూసుకుంటా పో. చూసుకుంటావా? చూసుకుంటా పో. ఎందుకు ఎడతావు? నాతోడు నీకు సుఖం, నీతోటి నాకు సుఖం. ఈ రోజులలో అంతా కామన్ తీసుకోవాలి. ఏంద్రా కామనా? నీ అసొంటోడికి కామన్ కావచ్చురా, కానీ నా అసొంటోళ్ళకు చచ్చినట్టేరా. రే నీ అసొంటోళ్ళని విడిచిపెడితే ఇంకెంత మంది అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తావు. నిన్ను మాత్రం విడిచిపెట్టా, నీ సంగతి చెప్తా. ఆగే ఏమి ఎక్కువ మాట్లాడుతున్నా? ఊళ్ళోకి పోయి అల్లరి చేసే వాళ్ళకని చెప్పినావు అనుకో, ముందు నీ అయ్యని తప్పుతా, తరువాత నేను తప్పుతా. ఇది ఇక్కడనే కళ అనుకోని మర్చిపోలే అనుకో, నేను చెప్పింది చేసి చూపిస్తావు అనుకున్నావు. నేను చెప్తున్నావా? అందరూ అసలు పొల్ల కాదంటే వినకపోతేవి. అది ఏం జరగది, నువ్వేం భయపడకు. దానికి ఇచ్చే వార్నింగ్ ఇచ్చిన నీకు ముట్టే రేపు ముడుతుంది. ఇక నేను భయత్తా. ఈ నల్లముఖ పొడు చెప్పు తినపా. అది ఊళ్ళోకి పోయి ఏమల్లరి ఎత్తదో ఏమో, ఊళ్ళోకి పోతే తెలుస్తుంది. బుజ్జా ఏమేంద్రా కైకిలు పోతుంది కదా, చెప్పనచ్చు జరగట్లా వచ్చిందా? ఏమైందిరా? ఏమైంది? ఏం కాలే బాపు, షేన్ కాడికి పోయినాక వాంతులైనాయి, కళ్ళు తిరుగుతానే అని వచ్చింది. అవునా? అంత కళ్ళని నిలబడ్డాయి, ఏడ్చినట్టున్నావు. అద్దు బిడ్డ కైకిలు పోకండి నెప్పోతివి. దా లేవు, దా కళ్ళకు పోదాం. ఇప్పుడే అద్దు బాపు, నాకు చేతనైతలేదే, అప్పటి వరకు తగ్గకుంటే పోదంతి. మరి అన్న తాగుతావా? ఇంత నిమ్మకాయ సరిపోయి చేసి అన్న నీరు ఏమన్నా తగ్గుతుంది. నాకు అద్దు బాపు, కాసేపు పడుకుంటే పోతే తీయే. మరి లే, ఇంట్లో అనుకునే పా లే. పడుకోండి వాడు. సత్యనా అవు ఏమైంది? బుజ్జి పడుకున్నది. కైకిలి తినక రా నిలబడదట. అచ్చాడ కూర్చుంటే తీసుకొచ్చి పండబెట్టిన. కూర్చో. కూర్చుంటా కానీ పని ఉన్నది నాకు. నీకో ముచ్చట చెప్తామని వచ్చిన. ఏమొచ్చండి? వాళ్ళకు ఫోన్ చేసిన. ఈ నెలలో మంచి రోజులు లేవట, వచ్చే నెలలో మంచి రోజులు ఉన్నాయట, అప్పుడే వస్తారట వాళ్ళు. సరేనే, ఏదైనా మంచి రోజులు ఉంటేనే కదా పని నడిచేది. అప్పుడే రమ్మని చెప్పు. సరే, బుజ్జిని దవాఖానకు చూపించి మరి ఏదో తీసుకుపోతానే. పైలమ్మని. సరే.
ఇంకా మంచి రోజులేంది బాపు, నా జీవితమే బొగ్గుపాలైంది. ఆ భగవంతుడే నన్ను చిన్న ఊపి ఊసిండు. నేను నీకేమని చెప్పుకోవాలి బాపు. హలో దుర్గేష్, హలో, మంచిగున్నావా? మంచిగానే ఉన్నా. మీరు మంచిగున్నారా? అందరం మంచిగానే ఉన్నాము. నా కోడలు చెల్లె మీరంతా మంచిగున్నారా? అందరం మంచిగానే ఉన్నాం. ఏంటి సంగతి? సంగతి ఏంటంటే ఈ సంవత్సరం మీ బిడ్డ చదువు అయిపోతుంది కదా. అవును, ఓ మంచి రోజు చూసుకొని మీ బిడ్డకు మా కొడుకు పెళ్లి చేస్తే అయిపోతుంది కదా. చేద్దాం. ఇప్పుడు మంచి రోజులు లేవు కదా, మంచి రోజు రాగానే పెళ్లి చేద్దాం. సరే మరి, చెల్లెను కోడలను అడిగినట్టు చెప్పు. సరే ఉంటా. సరే ఉండు. ఎవరినా నా ఫోన్లా? ఇంకెవరు రా, దుర్గేష్ మామయ్య. దుర్గేష్ మామయ్యనా? ఏమంటాడు? ఇంకేమంటాడ్రా, నీ పెళ్లి గురించి మాట్లాడినా సరే చేద్దామన్నాడు. అవునా? సరేనా? అవు కానీ జర నీ పెళ్ళి అయితే నన్ను బుద్ధిగుండు, పిస పిస పనులు చేయకు. నేనేం పనులు చెప్తాను నాన్న, నా నాన్న నీకు అసలే తెల్లారది. ఉన్నది ఉన్నట్టు ఉడికినట్టు అవుతుందా రా? అటు చదువులో లేకపోతే ఒక్కటి మంచి లక్షణాలు లేకపోయా ఎట్లా నీతో. నీ దగ్గరికి వచ్చి ఏంటి నాలుగు రోజు నాది బుద్ధి తక్కువ, కొరుకోని ఇష్టం ఉన్నంతసేపు ఇక. ఒక్క కొడుకుని గౌరవం చేస్తే ఇట్లా తయారైంది. బుజ్జమ్మ, బుజ్జమ్మ, ఉన్నావారా? అవునా, ఎందుకు వచ్చినావు అత్త? ఏమైందిరా? ఎవరేమన్నారు? ఎందుకు పెడతాను? నీకు తెలియదా? చేసిందంత చేసి ఏం తెలియనట్టు ఇక్కడ లోతులు తెలుసుకోవాలని వచ్చినావా? నాకేం తెలియదు బుజ్జమ్మ. ఆయన దగ్గర నుంచి నువ్వు వేసుకుంటావా చూసి నేను ఏమైందని అడిగినా, నేను ఏమనలేదు అన్నాడు. నీకు అంత తెలుసు, చేసిందంతా నువ్వే. నీ మోననంగా బాటిల్ ఇచ్చి బలవంతంగా పంపించను. ఈ పాప మట్టినే పోదు. మిమ్మల్ని ఇద్దరు ఊరికి నిలిచిపెట్టా, మీ అంత సొంత. బుజ్జమ్మ తప్పైంది, ఎవరికి చెప్పకు. 10 మందిలో పెట్టిన అజ్జతకు నీ గురించి ఎలాంటి తప్పు చేయ. నీ బాన్సన్ ఛీ, నువ్వు అసలు మనిషివేనా? నీ బిడ్డ అయితే గిట్టనే చేస్తావా? నీ ముఖం చూస్తేనే నా గ్రోత్ అనిపిస్తుంది. నడుడికెళ్ళి నడువు. అయ్యో, నువ్వెందుకు భయపడతానవే? అదంతా ఏం జరగది, నేను ఉన్నా కదా. ఏమున్నావో ఏమో. వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మన ఇద్దరు సంగతి చూస్తారని బెదిరించింది. ఆ పొలం చూస్తే అన్నంత పని చేస్తట్టే కనబడుతుంది. అక్కడ దాకా ఏం రాదు. ఒకవేళ వచ్చిందనుకో ఆమెది ఏం తప్పులేదు, మొత్తం నేనే చేసిందని 10 మందిలో ఒప్పుకుంటా. అరే నా కొడుక, మీరు ఇద్దరు కలిసి నా బిడ్డ జీవితాన్ని నాశనం చేస్తారా? మీరు బతకడానికి వీళ్ళరా? మిమ్మల్ని చంపేస్తారా? మిమ్మల్ని చంపేస్తారా?